చాలా బాగుందండి. పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ మనకి అన్ని సినిమాల లాగానే ఈ సినిమాలో కూడా మనం ఎంజాయ్ చేస్తాం. యాజ్ ఎ ఫ్యాన్ గానీ అయితే డెఫినెట్ గా అంత మటుగా చెప్పగలం సార్. ఏ సినిమాకి ఆ సినిమాకి ఎలివేషన్ సార్, ఇట్స్ ఆల్ గుడ్. ఏ సినిమాకి ఆ సినిమాకి కంపారిజన్ లేదు. పిచ్చి పిచ్చి ఏం చేయొచ్చు, ఎవరైనా రావచ్చు, ఎవరైనా ఏం చేయొచ్చు, దాంట్లో ఏం డౌట్స్ లేదు. ఫైట్స్ సార్ బీజిఎంఏ అసెట్ గా మారుతుంది మీకు త్రూఅవుట్. అన్న పవర్ కి మన తమనన్న బ్యాండ్ అట్లాంటి కంపారిజన్లు ఎందుకు లేదండి. బట్ సినిమాలో ఓవరాల్ మొత్తం అన్ని బాగుంటాయి. మా దిల్ రాజు గారు చెప్పినట్టు డాన్స్ వేనమా డాన్స్ ఇరుకు, ఫైట్ వేనమా ఫైట్ ఇరుకు, ఎమోషన్ వేనమా ఏంటండి సార్. ఆయన పవర్ ఎవరు అవుతారండి? థండర్ ముందు ఎవరు నిలబడతారు? పవర్ బ్యాక్ పవర్ స్టార్. అంతకంటే వర్డ్ కావాలా మీకు? 100. మేము కూడా 100 out of 100 can't give ratings actually. Yeah, this is a film title అబద్ధమేవ జయతే. టీం మొత్తం పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయాలి అంటే మేము చిన్నది లైక్ రాముడికి ఉడత సాయం లాగా ఏదో అన్నట్టు టీం మొత్తం ఎంజాయ్ చేయాలి ఫిలిం చూసి అని చెప్పి వచ్చాము ఇక్కడికి. సో మూవీ పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నా సూపర్, ఆయన సినిమా ఎలా ఉన్నా సూపర్. ఆబ్వియస్లీ సినిమా ఆయన ఇంకా సినిమా ఒక ఎలిమెంట్ ఏదైనా ఉందంటే ఆయన ఉన్నాడంటే అది చాలు. ఎవ్రీథింగ్ యా ఒక ఎలిమెంట్ అని చెప్పలేం. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. పండుగ పూట కూడా వస్తారా బ్రో సినిమాకి? ఆ మూవీ ఈ మూవీ అని కంపేర్ చేయలేము. చెప్పండి. పవన్ కళ్యాణ్ అన్న మెడ మీద చేయి పెడితే కొట్టినట్టే. అరే బ్రదర్ తోడా కొట్టినట్టే బ్రదర్. డైలాగ్ ఏం రాలేదు కానీ కింద మీద ఉప్పు పవర్ స్టార్ తో సికింద్రాబాద్ హైదరాబాద్ పవన్ జిందాబాద్. మా టీం నుంచి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, టీం మొత్తం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్. సో ఆయన గురించి అని చెప్పి జై పవర్ స్టార్. జై పవర్ స్టార్. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ సూపర్ డూపర్ హిట్. ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తరా చూడరా చూడరా ఉస్తాద్ భగత్ సింగ్ చూడరా సూపర్ డూపర్ హిట్ రా. ఏం చెప్పాలని నాకు అర్థం కావట్లేదు. అసలు సినిమా మామూలుగా లేదు. ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఓల్డ్ సాంగ్స్ తో తీశారు. మొత్తం ఓల్డ్ సాంగ్స్ ఉంటాయి. డాన్స్ గానీ ఆ లుకింగ్ గానీ నిజంగా సర్దార్ గబ్బర్ సింగ్ చూసారు కదా, ఒక్కసారి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చూడండి, వేరే లెవెల్ ఉంటుంది. అసలు ఇంట్లో ఉన్న సాంగ్స్ మన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నారు. నెక్స్ట్ సీఎం అయినా పిఎం అయినా మన కోసం మూవీస్ తీస్తూనే ఉంటాడు. ఇలాంటి మూవీస్ ప్రతి ఒక్క మూవీ చూడండి. ఒక రాజకీయ పరంగా ఈ మూవీస్ కాదు, ఒక ఫ్యాన్స్ పరంగా మూవీ తీస్తున్నారు. ఇప్పుడు ట్రోల్ చేయండి రా సినిమా బాగాలేదని. మామూలు లేదు సినిమా. ఒక్కసారి చూస్తే మాత్రం అయితే అదిరిపోద్ది. సెంటిమెంట్ అండ్ చాలా బాగుంది. సెంటిమెంట్ కానీ ఫైట్స్ కానీ ఒక వేరే లెవెల్ యాక్టింగ్, వేరే లెవెల్ లుకింగ్, లొకేషన్స్, మ్యూజిక్ అన్ని చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరు వచ్చి థియేటర్కి వచ్చి చూడండి. గబ్బర్ సింగ్ మూవీ చూశారు కదా, దానికి మించి ఉంది ఉస్తాద్ భగత్ సింగ్. ఫస్ట్ మన హరీష్ అన్నకు థ్యాంక్స్ చెప్పాలి. సారీ టు సే దిస్. మేము బ్రాహ్మణ్స్ అన్న, బ్రాహ్మణ్స్ ఇజ్జత్ కాపాడి పడేసి అసలు పవన్ అన్నకు మాత్రం ఇచ్చిన కెరీర్లో బ్లాక్ బస్టర్స్ అన్ని మా పాపనుడే. హరీష్ అన్న హ్యాట్స్ ఆఫ్. అసలు ట్రైలర్ కట్కి సినిమాకి సంబంధమే లేదు. ఎందుకంటే ఫుల్ ప్లాన్డ్ గా నార్మల్ ప్రెజెంటేషన్ ఇచ్చిన ట్రైలర్ కట్టు. సినిమాకి వస్తే ఎక్కడికో వెళ్ళిపోయింది అన్న సినిమా. అయితే ఏం చూపించిండు అన్న, ముస్లిమ్స్ టచ్ చేసిండు, బ్రాహ్మణ్స్ టచ్ చేసిండు, వైలెన్స్ ఉంది, రొమాన్స్ ఉంది. తొలి ప్రేమ సాంగ్ తో సెకండ్ హాఫ్ లో ఇంకా లేపిండు. శ్రీలీల కూడా సినిమా అయితే సూపర్ అన్న. ఏం చెప్పాలి అర్థమవుతుంది నాకు. యాక్చువల్గా మార్నింగ్ నుంచి ఏం తినలేదన్న, నేను తినుంటే అది వేరే వెళ్ళిపోయింది ఇంకా ఫీల్. యా అడగండి, ఇంకా అడగండి అన్న. శ్రీలీల మాత్రం సూపర్ అన్న. అసలు ఫుల్ టీజర్ యాక్షన్ సీక్వెన్సెస్ చాలా ట్రెండీగా వెస్టర్నైజ్ గా ప్రెజెంటేషన్, అంటే వైలెన్స్ గా చూపించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గా స్క్రిప్ట్ ప్లానింగ్ హరీష్ అన్న చాలా బాగా చేసిండు. హరీష్ అన్న మళ్ళీ చెప్తున్నా, హ్యాట్స్ ఆఫ్. నీ స్క్రిప్ట్ ప్లానింగ్ మాత్రం పొలిటికల్ టచ్ అసలు ఎక్కడ అనిపించదు మీకు. ఎక్కడ కూడా పర్సనల్ గా పొలిటికల్ టచ్ అయినట్టు ఉండదు. పర్టికులర్ గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే ఇట్లా సినిమా చేయగలుగుతారు. ఎవడన్నా వాడన్నది అసలు గబ్బర్ సింగ్ కి దీనికి సంబంధమే లేదు. ఏం పిచ్చి ప్రశ్న ఇస్తామని రొటీన్ ఎందుకుంటే సినిమా ఇది. అరే బై శ్రీలీలకు ఆ సాంగ్ కి ఆసం అంటే ఆసం.
మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, సారీ టు సే దిస్, మా బాబనోడు సినిమా తీసిందన్న, మా బాబనోడు హ్యాట్స్ ఆఫ్. ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ముందుగా ఉగాది శుభాకాంక్షలు అన్న. ఎందుకంటే పండుగ రోజు సినిమా రిలీజ్ అయినందుకు మేము అంటే కొద్దిగా పండుగ ఉగాది శుభాకాంక్షలు అని చెప్పొచ్చు. మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇది మన హరీష్ శంకర్ గారి కెరియర్లో ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే గబ్బర్ సింగ్ మేము ఎంత ఎంజాయ్ చేసినామో మన తర్వాత ఈ సినిమా కూడా ఎంత ఎంజాయ్ చేసినాం. అంటే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేసిండు. అది ఎక్కడ కూడా బోరింగ్ కూడా మ్యూజిక్ మస్తు సూపర్ కొట్టింది. అంటే దేవిశ్రీ ప్రసాద్ గారు కాంబినేషన్లో గబ్బర్ సింగ్ ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిన మ్యూజిక్, ఈ సినిమా అంతా మ్యూజిక్ అలా కొట్టిండు. హీరోయిన్ మాత్రం సూపర్ చేసింది, ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా. విలన్ క్యారెక్టర్ రావు రమేష్ గారు కూడా ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ప్రతి ఒక్కరు చాలా కష్టపడిన సినిమాలో చాలా బాగా చేసారు. అంటే ఎక్కడ బోరింగ్ లేదు. మనం గతంలో ఎలా చూసుకున్నామో పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ అలానే చూసుకున్నాం సినిమాలో, ఎక్కడ బోరింగ్ లేదు. మళ్ళీ వకీల్ సాబ్ తర్వాత పాత సినిమా గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళీ ఈ సినిమా మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు. ఒక బద్రి ఖుషి మనం ఎంత ఎంజాయ్ చేస్తామో ఆ ఫైట్స్ కానీ డైలాగులు కానీ ఆ స్టైల్స్ కానీ కొత్తగా తీసుకొచ్చిన హరీష్ శంకర్ గారు సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. ఒకటి చెప్తున్నా, ఈ డైలాగ్ నేను చెప్పడం అలవాటు, ఇచ్చి పడేసుకోం. ఇదే డైలాగ్ హరీష్ శంకర్ గారు సినిమాలో పెట్టిండు, ఇచ్చి పడేస్తానని. ఎందుకంటే నా ఒక ఫ్యాన్గా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఆ డైలాగ్ విన్నప్పుడు ట్రైలర్లో చాలా హ్యాపీగా ఫీల్ అయినా. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. అందరికి ఉగాది శుభాకాంక్షలు. బ్లాక్ బస్టర్ జై పవర్ స్టార్. కమర్షియల్ ఎలిమెంట్స్ అయితే చాలా బాగా తీసారు. ఇంకా నెక్స్ట్ లెవెల్ అన్న మూవీ మాత్రం. సాంగ్స్ బాగున్నాయి, పవన్ కళ్యాణ్ యాక్టింగ్ చాలా బాగుంది అండ్ డైలాగ్స్ చాలా బాగుంది. తమన్ బీజియం ఎక్స్ట్రాడినరీ. ఇంటర్వెల్ ఉన్నాయి, అవి కూడా ఉంటాయి. బట్ ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు, అవన్నీ బాగా సింక్ అవుతాయి మనకి. సూపర్ అండి మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్, చాలా బాగుంది. హీరోయిన్స్ పర్ఫార్మెన్స్ శ్రీలీల చాలా బాగా చేసింది. బోర్ ఎక్కడ కొట్టదండి, చాలా. రీమేక్ ఏం లేదు, ఒరిజినల్ మూవీ అండి. స్క్రిప్ట్ చేంజ్ మొత్తం ఒరిజినల్ స్క్రిప్ట్ చేశారు, చాలా బాగుంది. సూపర్ అండి సినిమా. పవన్ కళ్యాణ్ లుక్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు కదండి, ఆబ్వియస్లీ చాలా బాగుంది. సూపర్ అంతే. ఆడియన్స్ చాలా మంది ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకుంటా, వాళ్ళకి ఫుల్ మీల్స్ అక్కడ రెడీగా పెట్టారు హరీష్ శంకర్. సూపర్. నెక్స్ట్ డిఫరెన్సెస్ చాలా బాగున్నాయి. ఆ ఫ్రెష్ పవన్ కళ్యాణ్ కూడా చాలా యంగ్గా కనపడుతున్నాడు, చూడటానికి కూడా చాలా బాగున్నాడు. అవును, గబ్బర్ సింగ్ రేంజ్ కాదు కానీ గబ్బర్ సింగ్ ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఫ్యాన్స్ అయితే బాగా సాటిస్ఫై అవుతారు సెకండ్ హాఫ్ తర్వాత. ఫస్ట్ హాఫ్ ఒక్కటే కొంచెం బెటర్ తీస్తే బ్లాక్ బస్టర్ అయ్యి ఉండేది. డిఎస్పీ సాంగ్ దేఖ్లంగే చాలా ఎక్సలెంట్ ఉంది. తమన్ బీజిఎం నెక్స్ట్ లెవెల్. తమన్ బీజిఎం అరెడల బీజిఎం నెక్స్ట్ లెవెల్ ఉంది, దాని వలన ఇంకా హైప్. పవన్ కళ్యాణ్ పోలీస్ గెటప్ కంటే యూనిఫామ్ లేనప్పుడు సీన్స్ ఇంకా ఎక్కువ బాగుంది. ఇద్దరు ఎక్సలెంట్ ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయాలి యాక్చువల్లీ అంత సెట్ అవ్వదు అనుకున్నాను, కానీ స్క్రీన్ మీద చాలా బాగా వర్కౌట్ అయింది. శ్రీలీల నెక్స్ట్ లెవెల్. ఇంకా శ్రీలీల నుంచి ఇంత ఎక్స్పెక్ట్ చేయాలండి. అంటే ప్రీవియస్ సినిమాస్ కొంచెం డిసప్పాయింట్ చేసింది శ్రీలీల, కానీ ఈ సినిమాలో మాత్రం బాగా వర్కౌట్ అయింది, బాగా కనపడింది కూడా. తన ఎమోషనల్ సీన్స్ ఉంటాయి, చెప్పకూడదు, స్పాయిలర్ అవుతుంది, కానీ చాలా బాగుంది. సినిమా అయితే ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేసింది. కలెక్షన్స్ ఎన్ని వచ్చినా ఇంకా అదంతా బోనస్. వన్ లైనర్స్ చెప్పాను, ఇందాక కూడా చెప్పాను. ఉగాది రోజు తెలుగు సినిమా అంటేనే కమర్షియల్ ఎంటర్టైనర్స్ అండి. ఈ మధ్యన తెలుగు సినిమాలో కమర్షియల్ ఎంటర్టైనర్స్ కొంచెం మిస్ అవుతున్నాయి. అంటే సోషల్ ఫ్యాంటసీ సినిమాలు కానివ్వండి, హై బడ్జెట్ మూవీస్ కానివ్వండి, పాన్ ఇండియా మూవీస్ కానివ్వండి, ఇవన్నీ వచ్చి కొంచెం టిపికల్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ మిస్ అవుతున్నాయి. ఈ సినిమా తెలుగు ఉగాది సంవత్సరం రోజు రిలీజ్ అయింది కదా, అవుట్ అండ్ డెడ్ కమర్షియల్ ఎంటర్టైనర్ అండి, చాలా బాగుంది. హీరోయిన్స్ కూడా మంచిగా బాగా నెరేట్ చేశారండి. ఫస్ట్ హాఫ్ లో రాజశేఖర్ ఖన్నా గారిని, సెకండ్ హాఫ్ లో శ్రీలీల గారిని చాలా బాగా స్క్రీన్ పై రాసుకున్నారు. సినిమా ఎక్కడ కూడా బోర్ కొట్టదండి. సినిమాలో కామెడీ ఉంటుంది, డాన్స్ ఉంటుంది, ఫైట్స్ ఉంటుంది. ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తాండి, ఉగాది అంటే ఏంటి, ఉగాదిలో స్టైల్ చెప్తాం కదా. ఉగాది అంటే చెప్తారు కదా అందరూ జనరల్ గా, గౌరవం, అవమానం, ఆదాయం, ఖర్చు అని. అదే స్టైల్లో చెప్తారు. ఏం కూడా ఖర్చు అంటే మైత్రి మూవీ మేకర్స్ తెలుసండి, మేబీ 100 crores 150 crores అయి ఉండొచ్చు. ఆదాయం ఆల్రెడీ ట్రేడ్ టాక్ సినిమా పాజిటివ్ టాక్ వచ్చేసింది. 300 crores అవచ్చు, 350 crores అవచ్చు, 250 crores అవచ్చు, వాట్ మేబీ అది మూవీ విల్ డిసైడ్. ఓకే, పాజిటివ్స్ అంటారా అంటే గౌరవం, పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ గారు, వన్ లైనర్స్, అలానే డాన్స్, ఫైట్స్, ట్విస్ట్, ట్రావెలింగ్ సోల్జర్ థీమ్, ఇవన్నీ సినిమాకి పాజిటివ్స్. అంటే గౌరవం. అవమానం అంటారు కదా జనరల్ ఉగాది స్టైల్లో. అవమానం ఏంటంటే సినిమాకి జనరల్ గా సోషల్ మీడియాలో కొంచెం నెగిటివ్ ఉంది, ఎందుకంటే ప్రీ రిలీజ్ బస్ లేదు కాబట్టి. సో అదొకటి అవమానం అండి. అసలు క్వశ్చన్ రాంగండి, పవన్ కళ్యాణ్ సినిమా అండి అది. డిప్యూటీ సీఎం గారి తాలూకా జై పవర్ స్టార్.